ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మ్యాక్స్ హెల్త్ కేర్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, M&M, మారుతి సుజుకి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ నిఫ్టీ 50 25,628 దగ్గర కొనసాగుతోంది, 157 పాయింట్ల లాభంతో. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 481 పాయింట్ల లాభంతో ఉంది, 83,120 దగ్గర. ఇటు నిఫ్టీ 500 కూడా 114 పాయింట్ల లాభం, 23,428 దగ్గర కొనసాగుతోంది. ఇటు బ్యాంక్ నిఫ్టీ 616 పాయింట్ల లాభంతో ఉంది, 60,791 దగ్గర. నిఫ్టీ ఐటీ మాత్రం కొంచెం నష్టాల్లో కనిపిస్తూ ఉంది, 120 పాయింట్లు అంటే 32,562 దగ్గర కొనసాగుతోంది. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాయొచ్చు. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేకా గారు కూడా లైవ్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెంకట్ గారు నమస్కారం. నమస్తే అండి సార్. మొన్నటి వరకు మనం చూసాం బంగారం, వెండి గురించి చర్చలు మాట్లాడుకున్నాం. సో హెచ్చు తగ్గులు, పెరగడం, తగ్గడం ఇదంతా కూడా. ఇప్పుడు ఏంటి, అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఐటీ ఎందుకు ఈ విధంగా తగ్గుతోంది? ఐటీ పైన ఎందుకు ఈ విధమైనటువంటి ప్రెషర్ అనుకోవచ్చు? ఎస్ అండి, మనం గమనిస్తే లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి అయితే గోల్డ్ సిల్వర్ ఏనండి మార్కెట్. ఎక్కడ చూసినా గోల్డ్ సిల్వర్ గురించే మాట్లాడుకున్నాం, అలాగే అవి కూడా పరిగెట్టినాయి. కాకపోతే గత వారం 10 రోజుల నుంచి కూడా ఆంథ్రోపిక్ అనే పేరు బాగా వినపడుతోందండి. ఏంటి ఆంథ్రోపిక్? సో ఆంథ్రోపిక్ అనేది కృత్రిమ మేధకు సంబంధించి మనకి కంపెనీ అండి. సో వీళ్ళు చెప్పింది ఏంటి అంటే, దాదాపుగా వాళ్ళ AI మోడల్స్ అన్ని కూడా 100% కోడింగ్ ని రాస్తున్నాయి. మీరు ఏది అడిగినా కూడా లీగల్ అడిగితే లీగల్ గా, మెడికల్ అడిగితే మెడికల్ గా, వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్ కి సంబంధించిన కోడ్ అయితే మా టూల్స్ అయితే ఏ టూల్స్ రాస్తున్నాయి అని చెప్పడం అనేది మన ఐటీ సెక్టర్ లో పెద్ద కుదుపుగానే మనం చెప్పుకోవచ్చు. సో వాళ్ళ యొక్క కోడింగ్ ద్వారా ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎంట్రీ లెవెల్ కోడర్స్ సంబంధించి కానీ, BPOs కానీ, ఇవన్నీ కూడా కనుమరుగవుతాయి అనే ప్రచారం వచ్చేసరికి దాదాపుగా వాటి మీద ఎక్కువ ఆధారపడిన మన కంపెనీస్ ఏవైతే ఉన్నాయి, అవుట్సోర్సింగ్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఆధారపడిన కంపెనీస్, ఇన్ఫోసిస్ కానీ, TCS కానీ, విప్రో కానీ, టెక్ మహీంద్ర కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు నష్టాలు పట్టినాయండి. అయితే ఇది వాస్తవమైన, నిజంగానే ఇట్లా జరగడానికి ఛాన్స్ ఉందా, ఈ కంపెనీలు పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడుకుంటే, సో కోడింగ్ అనేది ఇప్పుడు ఏదైతే ఏ రాస్తుందో 100% కోడింగ్ రాస్తుందన్న మాట మరి వారు చెప్పింది ఎంతవరకు వాస్తవం అనేది ఇప్పటి వరకు తెలియదండి. అయితే కోడింగ్ రాయడానికి కావాల్సిన బేసిక్ ఇన్పుట్స్ ఇవ్వటం కానీ, తర్వాత వాటికి సంబంధించిన ఫీచర్స్ని అప్గ్రేడ్ చేయడానికి కానీ, అలాగే ప్రాంప్ట్స్ ఇవ్వడానికి కానీ, డాక్యుమెంటేషన్ చేయడానికి కానీ, ఇలా వీటన్నిటికీ మళ్ళీ మ్యాన్ పవర్ అయితే అవసరం అవుతుందండి. ఏ వచ్చింది అని అంటే 100% అదే చేస్తుందని కాదు, దానికి కావాల్సిన మ్యాన్ పవర్ అన్ని కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రోబోట్ వచ్చిందండి, రోబోట్ వస్తే పని మనిషిని తీసేస్తామంటే ఓకే, పని మనిషిని రోబోట్ భర్తీ చేస్తాను, కానీ ఆ రోబోట్ తయారు చేయడానికి మళ్ళీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, దానికి కావాల్సిన ఎలక్ట్రానిక్స్ కావాలి, అంటే దాని మెయింటెనెన్స్ కావాలి, ఇట్లా చాలా రకాల పనులు ఉంటాయి. అంటే కొత్త కొత్త ఉద్యోగాలు మళ్ళీ క్రియేట్ అవుతాయండి. ఇక్కడ ఏమవుతుంది అని అంటేనండి, ఉద్యోగం చేసే విధానం మారుతుంది. సో భవిష్యత్తులో ఏమవుతుంది, ఇప్పుడు దాకా ఎంట్రీ లెవెల్ కోడర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ స్కిల్స్ని ఇంకో వైపుకి మార్చుకోవాలన్నమాట. సో జాబ్ చేసే విధానం చేంజ్ అవుతుంది తప్పితే జాబులు ఏమి తగ్గవండి, దాని గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఢిల్లీలో AI సమ్మిట్ అనేది జరుగుతుందండి, ఈ రోజు నుంచి మొదలైంది. AI సమ్మిట్కి దాదాపుగా 30 దేశాల నుంచి కూడా IT సెక్టర్ నుంచి నిపుణులు వస్తున్నారు. సో 4 రోజుల పాటు జరుగుతున్న ఈ AI సమ్మిట్లో AIకి సంబంధించి భవిష్యత్తు ప్రణాళికలు, అట్లాగే IT రంగానికి సంబంధించి వీటి మీద వచ్చే లాభాలు, నష్టాలు ఏంటనేది ఈ సమ్మిట్ లో క్లియర్ గా తెలుస్తుందండి. సో 1 or 2 days లో మనకి క్లియర్ అవుట్పుట్ కూడా వస్తుంది, భవిష్యత్తులో IT కంపెనీస్ కి ఏంటి అనేది. సో ఇప్పుడు వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదండి, ఎవరైతే ITs లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారో ఐటీ సెక్టర్ లో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. రైట్ సార్, మీతో మాట్లాడడానికి తెనాలి నుంచి ఉన్నారు శ్రీరామ్మూర్తి గారు. మూర్తి గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. వెంకట్ గారు ఉన్నారు. హలో హలో సార్, చెప్పండి. హలో RNB డెనిమ్స్ అండ్ అవంతి సీడ్స్ సార్. RNB డెనిమ్స్ వచ్చేసి 150 రూపీస్ లో ఉన్నాయండి, 1000 షేర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది అవంతి సీడ్స్ వచ్చేసి 1400 రూపీస్ లో 500 షేర్స్ ఉన్నాయి సార్. కెన్ ఐ హోల్డ్ ఆర్ సెల్?
అవంతి ఫీడ్స్ హోల్డ్ చేయండి సార్. ఆర్ఎన్బి డెనిమ్స్ ఎంతలో తీసుకున్నారు? 160 రూపీస్ లో తీసుకున్నాను సార్. కంటిన్యూస్ అప్పర్ సర్క్యూట్ వెళ్తుంది కదా, ఇది ప్రతిరోజు మనకి 2% అట్లా 1% అట్లా పెరుగుతూ వెళ్తుందిగా. హోల్డ్ చేయండి సార్. 181.48 లో ఉంది, హోల్డ్ చేయండి, ఇంకా పెరుగుతుంది. అవంతి ఫీడ్స్ కూడా హోల్డ్ చేయొచ్చు సార్. ఈ రోజు కొద్దిగా మనకి డౌన్ అయింది కానీ 4.93% డౌన్ లో ఉంది కానీ వాటి తిరిగి పెరుగుతుందండి. హోల్డ్ చేయొచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. రైట్ సార్, కిషన్ గారు ఉన్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. వెంకట్ గారు ఉన్నారు. నమస్కారం గారు. నమస్కారం. లాంగ్ లో ఉంచుకోవాలా, ఎగ్జిట్ కావాలా? ఇంకొక సార్, సుదర్శన్ కలరాన్స్ ఇండియా లాస్ట్ లో ఉన్నాను, రిజల్ట్ బాగాలేదు కదా, ఉండాలా, ఎగ్జిట్ కావాలా? ఫస్ట్ స్టాక్ ఏంటండి? జమున ఆటో సార్. జమునా ఆట. ఓకే ఓకే. జమునా ఆట ఎంతలో ఉన్నాయండి? ఇది చాలా తక్కువలో తీసుకున్నాను సార్. లాంగ్ లో హోల్డ్ చేయండి. 150 వరకు వెళ్ళింది, ఇంకా పెరుగుతుందండి. 150 పైన ఈ రోజు క్లోజ్ అయింది అంటే ఇంకా మనకి 200 మార్కింగ్ క్రాస్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. హోల్డ్ చేయండి సార్. అలాగే సుదర్శన్ కలరెంట్స్ ఇండియా లిమిటెడ్ ఎంతలో తీసుకున్నారండి? అయితే ప్రస్తుతం 357.50 లో ఉందండి. ఇంకా డౌన్ ట్రెండ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. లాస్ కనుక తక్కువలో ఉంటే ఎగ్జిట్ అయిపోండి. ఫ్రెష్ గా అయితే ఎంట్రీస్ ఏం ప్లాన్ చేయొద్దు. లాస్ తక్కువ ఉంటే ఎగ్జిట్ అవ్వండి. కొంచెం లాస్ ఎక్కువ ఉంటే మాత్రం హోల్డ్ చేద్దామండి. లోవర్ లెవెల్లో మనకి 320 దగ్గర సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. రైట్ సార్, ఖమ్మం నుంచి హనుమాన్ సింగ్ గారు ఉన్నారు. హనుమాన్ సింగ్ గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. వెంకట గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అక్కడ ఇండియన్స్ ఇండియా 15% ప్రాఫిట్ ఉందండి. తర్వాత వచ్చేసి ఇంజనీర్ ఇండియా, యుఎస్ ఇండియా ఎంతలో ఉన్నాయండి? 15% ప్రాఫిట్ ఉంది సార్. 15%, 15. ఓకే. ఆ తర్వాత వచ్చేసి జిఎంఆర్ ఇంపోర్ట్, జిఎంఆర్ పవర్ లాంగ్ టర్మ్ ఫోన్ తీసుకోవచ్చండి. ఈ రేట్ లో ఎంటర్ కావచ్చా? జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అండ్ పవర్ రెండునా? అవును సార్. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అయితే లాంగ్ లో ఎంటర్ అవ్వచ్చు. ఇంజనీర్స్ ఇండియా హోల్డ్ చేయండి. మంచి టెక్నికల్ లెవెల్ 210 రూపాయలు బ్రేక్ అయి పైకి వెళ్తుంది ఇంజనీర్స్ ఇండియా అయితే. నెక్స్ట్ మనకి 240 వరకు కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉందండి. షార్ట్ టర్మ్ లో 240 దగ్గర మీరు బుక్ చేసుకోవచ్చు. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. అండ్ జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా అయితే ప్రస్తుతం వద్దండి, అవాయిడ్ చేద్దాం. ఏదైనా మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం 105 దాటిన తర్వాత తీసుకోండి. సార్, అనిత గారు ఉన్నారు విజయవాడ నుంచి. అనిత గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. మా దగ్గర ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ షేర్స్ ఉన్నాయండి 570 యావరేజ్ లో. ఓకే. ప్రెసెంట్ 470 నుండి సో హోల్డ్ చేయొచ్చండి, ఏమైనా యావరేజ్ చేయొచ్చా అనడానికి కాల్ చేశానండి. అలాగే నా దగ్గర డిఎల్ ఉన్నాయండి, భారత్ ఎలక్ట్రానిక్స్. ఎంతలో ఉన్నాయి మేడం? 398 యావరేజ్ లో ఉన్నాయండి, 400 షేర్స్. అయితే ఎక్కడ ఎగ్జిట్ చేసుకోవచ్చా అండి? ఏదైనా ప్రైస్ కి మళ్ళీ తిరిగి ఎంటర్ అవ్వాలంటే ఏ ప్రైస్ లో ఎంటర్ అవ్వాలి అనేది యాడ్ ఆన్ చేశానండి. ఎగ్జిట్ ఏమవుతుంది మేడం, హోల్డ్ చేయండి. మీరు లాంగ్ టర్మ్ నుంచి హోల్డ్ చేస్తున్నారు, ఇంకా పెరుగుతుందండి. ప్రస్తుతం 437.35 లో ఉంది. ఎగ్జిట్ ఏమొద్దు, హోల్డ్ చేయండి, పర్లేదు. అండ్ ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ వచ్చేసి 430 దాటిన తర్వాత మాత్రమే యావరేజ్ చేయండి. ఇప్పుడే వద్దు. ప్రస్తుతం 416 లో ట్రేడ్ అవుతుంది. 430 దాటిన తర్వాత యావరేజ్ చేయొచ్చండి. రైట్ సార్, హైదరాబాద్ నుంచి కిషోర్ గారు ఉన్నారు. కిషోర్ గారు నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. నమస్తే సార్, నా దగ్గర ఆప్టాస్ వాల్యూ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి 330 రూపీస్ లో ఉంది సార్. అది 830 అండి. 330 అండి. అది హోల్డ్ చేయమంటారా సార్? అది సార్ హోల్డ్ చేయమంటారా, ఇక్కడ యావరేజ్ చేయమంటారు? అదే విధంగా ఎస్జిఎన్ వచ్చేసి 80 రూపీస్ లో తీసుకున్నాను సార్. అది హోల్డ్ చేయాలన్నా లేకపోతే సెల్ చేయమంటారా సార్? ఎస్జేఎన్ ఎంత సార్? 80 రూపీస్ సార్. 80 రూపీస్. ఎస్జేఎన్ హోల్డ్ చేయండి సార్, పెరుగుతుంది. ఈ రోజు కూడా మనం చూసుకుంటే 75.57 నుంచి కూడా మనకి పెరుగుతూనే వచ్చింది. ప్రస్తుతం 77 ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంకి 78 కూడా వచ్చేసింది. పెరుగుతుందండి, హోల్డ్ చేయండి. ఎస్జేఎన్ ఇబ్బంది ఏం లేదు. కొంచెం లోవర్ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుని పైకే వస్తుంది. యాప్టాస్ వచ్చేసి డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది సార్, ఇంకా కిందకి రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం 245.50 లో ఉంది. రిజల్ట్స్ కొద్దిగా మిక్స్డ్గా వచ్చినాయి సార్. మీకంటే మీరు చూసినప్పుడు బాగుంది అని అనిపించవచ్చు, కానీ అది మనం ఇంకో యాంగిల్లో చూసినప్పుడు మిక్స్డ్గా అనిపించింది మాకు. అందుకనే కొంచెం డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. 240 దగ్గర మేజర్గా సపోర్ట్ కనిపిస్తోందండి. 240 సపోర్ట్ లెవెల్స్ హోల్డ్ చేసుకుని తిరిగి పెరుగుతూ ఉంటే అప్పుడు యావరేజ్ చేయండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు, సిఐఎంఎస్, జేబిఎం ఆటో, కోఫోర్స్ ఈ మూడు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయమంటారా?
సిఏఎంఎస్, జేబిఎం ఆటో, తర్వాత కోఫోర్జ్. ఓకే, లాంగ్ టర్మ్ సార్ హోల్డ్ చేయొచ్చా? లాంగ్ టర్మ్ పర్లేదండి. అంటే మనకి క్యామ్స్ వచ్చేసి కొంచెం కన్సాలిడేషన్ జోన్ లోనే ఉందండి, బట్ తిరిగి అయితే పెరుగుతుంది. 800 దగ్గర మనకి మేజర్ రెసిస్టెన్స్ ఉందండి. 800 మార్క్ కనుక క్రాస్ అయింది అంటే క్యామ్స్ మళ్ళీ 1000 మార్కింగ్ టచ్ చేస్తుందండి. కొద్దిగా టైం ఇవ్వండి క్యామ్స్ కి, మీకు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ ఇబ్బంది ఏం లేదు. జేబిఎం ఆటో మాత్రం జూలై 2024 దగ్గర నుంచి కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ ఏనండి. జేబిఎం ఆటో పైకి రావాలి అంటే 680 దాటాలండి. మీరు ఏ ప్రైస్ లో తీసుకున్నారో తెలీదు. మీరు ప్రైస్ దగ్గరలో ఉంటే మాత్రం నేను ఎగ్జిట్ అయిపోమని చెప్తాను. ఇది లాంగ్ టర్మ్ కి కొంచెం ఇబ్బందికరమైన విషయంలాగానే కనిపిస్తోంది. సో కోఫోర్జ్ వచ్చేసి మనకి అంటే ఇదివరకు ఎన్ఐటి టెక్నాలజీస్ అనేవాళ్ళు కోఫోర్జ్, ఎన్ఐటి టెక్నాలజీస్ ని కోఫోర్జ్ కింద నేమ్ చేంజ్ చేశారండి. మీరు చూసే ఉంటారు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లు ఎన్ఐటీలు కూడా ఉండే ఇదివరకు. సో కోఫోర్జ్ కూడా ఈ మధ్య ఈ ఐటీ దాని వచ్చిన తర్వాత బాగా బీటెన్ డౌన్ అయిందండి. రిజల్ట్స్ కూడా చాలా వీక్ గా వచ్చినాయి అండి. 22 జనవరిన రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ అయితే చాలా దారుణంగా వచ్చినాయి. అక్కడి నుంచి కూడా కంటిన్యూస్ గా పడిపోతా ఉంది. సో లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చా అంటే కోఫోర్జ్ అయితే నేను కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తానండి. లాంగ్ టర్మ్ మీరు కొద్దిగా ఏదైనా ప్రాఫిట్ లో ఉంటే మాత్రం ఎగ్జిట్ అయిపోండి, లాస్ తక్కువలో ఉన్నా కూడా ఎగ్జిట్ అయిపోండి. లాస్ ఎక్కువగా ఉంటే మాత్రం హోల్డ్ చేయండి, 1500 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. రైట్ సార్, గుంటూరు నుంచి లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అది ఆస్ఫాల్ పంప్ ఐటీ ప్లేస్మెంట్ అయింది, ఇప్పుడు బాగా పడిపోతుంది. అది ఒక్కసారి స్టాక్ నేను చెప్పండి. ఆస్ఫాల్ పంప్ ఓస్వాల్ పంప్స్, ఓకే రైట్ అండి. ఓస్వాల్ పంప్స్ మీకు ఐపీఓ అలాట్ అయిందా? 335. ఓకే ఓకే. సో మనకి లాస్ట్ ఇయర్ జూన్ 20వ తారీఖున లిస్టింగ్ అయిన స్టాక్ అండి. 632లో లిస్టింగ్ అయింది. అక్కడి నుంచి మనకి 880 వరకు వెళ్ళింది కానీ బట్ సస్టైన్ అవ్వలేకపోతుంది, కంటిన్యూస్ డ్రాప్ అయిపోతుందండి. మీ దగ్గర తక్కువ క్వాంటిటీ ఉంటే ఎగ్జిట్ అయిపోండి మేడం, తక్కువ క్వాంటిటీ ఉంటే ఎగ్జిట్ అయిపోండి. రైట్ సార్, భీమవరం నుంచి రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. వెంకట్ గారు ఉన్నారు. సార్ వెంకట్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఈ టైంలో ఒక 20 lakhs ఎస్డబ్ల్యూపీలో పెట్టి మ్యూచువల్ ఫండ్స్ పెడదాం అనుకోండి సార్. ఏ ఫండ్ పెడితే బెస్ట్, ఎంత కట్టింగ్ పెట్టుకుంటే బెస్ట్ అండి? ఎస్డబ్ల్యూపీలో పెడదాం అనుకుంటున్నారా? అవును సార్, అదే ఫండ్ మంచి ఫండ్స్ రిలీజ్ చేయండి సార్. ప్లస్ ఒక మంత్లీ అంత పర్సెంటేజ్ పెట్టుకోమంటారు. ఎప్పుడైనా సరే అండి ఎస్డబ్ల్యూపీలో మీరు రిటర్న్స్ తీసుకునేది ఎలా ఉండాలి అని అంటే ఫండ్ యొక్క లాస్ట్ 10 years యావరేజ్ తీసుకోండి, 5 years యావరేజ్ తీసుకోవద్దు. లాస్ట్ 10 years యావరేజ్ తీసుకోండి. నేను జనరల్ గా చెప్తున్నాను, ఇది అందరికీ ఉపయోగపడుతుంది. లాస్ట్ 10 years ఫండ్ రిటర్న్స్ తీసుకోండి. లాస్ట్ 10 years ఫండ్ రిటర్న్స్ 16% కనుక వస్తూ ఉంటే దాంట్లో 50% అంటే 8% మాత్రమే మీరు ఎస్డబ్ల్యూపీ పెట్టాలి. 8% రిటర్న్స్ మాత్రమే మీరు ఎస్డబ్ల్యూ పెట్టాలండి. అంటే ఫండ్ రిటర్న్స్ లాస్ట్ 10 years లో ఎంతైతే ఉంటుందో దాంట్లో 50% రిటర్న్స్ నే మీరు ఎస్డబ్ల్యూ కింద రిటర్న్స్ వెనక్కి తీసుకోవాలి. అలా అయితేనే మీ ఫండ్ జీరోలో అవ్వండి, ఫండ్ కూడా పెరుగుతూ ఉంటుంది, మీకు రిటర్న్స్ వెనక వస్తాయి. అలానే మీరు ఫండ్ మంచి ఫండ్ ఏదైనా అడిగారు, నేను ఫండ్ వైజ్ గా పేర్లు చెప్పకూడదు కానీ నేను ఎలాంటి పెట్టుకోవచ్చు చెప్తాను. మీ దగ్గర 20 లక్షలు ఉంటే దాన్ని 4 భాగాలు చేయండి. 4 భాగాల్లో లార్జ్ క్యాప్, మల్టీ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్, ఈ 4 పెట్టండి. ఏ కంపెనీ ఫండ్ అయినా పర్వాలేదు. మీరు చూసుకోవాలి అనుకుంటే మనీ కంట్రోల్ లాంటి వెబ్సైట్లో లాస్ట్ 10 years పర్ఫార్మెన్స్ వీటిలో ఏమున్నాయో చూసుకుని వాటిలో పెట్టుకోండి. ప్రెసెంట్ మార్కెట్లో అయితే లాభాల్లో కనిపిస్తున్నాయి, ఒక ఐటీ మినహా. సో మనతో పాటు వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు, సార్ ఇప్పుడు ఏంటి అంటే సెక్టార్ వైజ్ గా అంటే ఎట్లా బాగున్నాయి అంటారు? అంటే పేరు చెప్పకపోయినా కానీ ఏ సెక్టార్లు పైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? ఎస్ అండి, ఆటో సెక్టర్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ అండి, ఈ రెండు కూడా చాలా బాగుంటాయండి. నెక్స్ట్ కమింగ్ డేస్ లో కూడా ఆటో సెక్టర్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ బాగుంటాయి. తర్వాత థర్డ్ ఆప్షన్ కింద మనం డిఫెన్స్ సెక్టర్ తీసుకోవాలండి. డిఫెన్స్ సెక్టర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెక్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్. డిఫెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది థర్డ్ ఆప్షన్ అండి. ఫస్ట్ సెకండ్ ఆప్షన్స్ వచ్చేసి ఆటో సెక్టర్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ అండి. రైట్ సార్, రైట్. మస్తాన్ రావు గారు అడుగుతున్నారు సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఐటీసీ హోటల్స్ వచ్చేసి 230లో ఉందంట. ఆ తర్వాత ఇంకా ఇందాక మీరు జేఎంఆర్ ఎయిర్పోర్ట్ గురించి అయితే చెప్పారు. ఇది ఎట్లా ఉంటుంది సార్? ఐటీసీ హోటల్స్ 230లో ఆయన బై చేశారు, ఎలా ఉంటుంది? సేల్ చేయమంటారా, హోల్డా? కొంచెం డౌన్ ట్రెండ్ అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది కానండి, బట్ పెరగడానికి ఛాన్స్ ఉందండి. కొంచెం టైం తీసుకుంటుంది. వారు హోల్డ్ చేయొచ్చండి. 230లో తీసుకున్నారు, ప్రస్తుతం 178.24లో ఉంది. కొంచెం కిందకి రావడానికి ఛాన్స్ ఉందండి. అరౌండ్ 165 నుంచి 170 జోన్ లో
సపోర్ట్ లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ జోన్కి వచ్చిన తర్వాత మీరు యావరేజ్ ప్లాన్ చేయండి. యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయండి సార్. రైట్ సార్, బందర్ నుంచి కాలర్ ఉన్నారు సుమా గారు. సుమా గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి వెంకట్ గారు. ఐటీసీ అండి 409 దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అదే చెప్తున్నారు. ఐటీసీ లేండి, వారు అడిగింది ఇందాక మనం చెప్పుకుంది ఐటీసీ వాటర్స్. చెప్పండి మేడం. Okay. 409 ఉన్నాయి. హోల్డ్ చేయమంటారా కనుక్కుందాం. ఎస్ మేడం, హోల్డ్ చేయండి. కరెంట్ ప్రైస్ లో యావరేజ్ చేయండి. ప్రస్తుతం 317.80 రేట్ అవుతుంది. కరెంట్ ప్రైస్ లో యావరేజ్ చేయండి. యావరేజ్ చేసి ఒక 3 to 6 months కొద్దిగా టైం ఇవ్వండి. ఐటీసీకి రీసెంట్ గా మనకి టొబాకో మీద జిఎస్టీలు అవి పెంచిన తర్వాత, ట్యాక్స్లు ఇంక్రీజ్ చేసిన తర్వాత టొబాకోకి బాగా పడిపోయిందండి. అందుకని కొద్దిగా మనకు డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. ఐటీసీ ఒకటే కాదు, గాడ్ఫ్రై ఫిలిప్స్ కూడా. సో మళ్ళీ రికవరీ అవుతాయండి. ఒక 3 to 6 months టైం ఇస్తే మళ్ళీ రికవరీ అవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో యావరేజ్ చేయండి. రైట్ సార్, శాస్త్రి గారు ఉన్నారు రాజమండ్రి నుంచి. శాస్త్రి గారు నమస్కారం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ టైంలో ప్రాఫిట్ బుక్ చేయాలి? అవుతుంది కదా సార్, ఇప్పుడే ఎందుకు ప్రాఫిట్ బుక్ చేయడం? హోల్డ్ చేయండి. ఒకవేళ ప్రాఫిట్ తీసుకుందాం అనుకుంటే 175 దగ్గర తీసుకోండి. ప్రస్తుతం 159లో ఉంది. ప్రస్తుతం 175 దగ్గర అండి. 175 దగ్గర తీసుకోవచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి సార్. నెద్దునూరి విబి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు. తన దగ్గర 20 లక్షలు ఉందండి సార్. సో అది దేనిపైన ఇన్వెస్ట్ చేయమంటారు? సుజలాన్ ఒకటి, ఐఎఫ్సిఐ, జేపీ పవర్, ఈ 3 అడుగుతున్నారు సజెస్ట్ చేయమని. సార్ ఆ 3 కూడా అంటే వారు కొంచెం 50 రూపాయల కన్నా తక్కువ ఉండే స్టాక్స్ కోసం చూసినట్లున్నారు. వాటిల్లో ఇన్వెస్ట్ చేయటం కాదండి. మీరు స్టాక్ ప్రైస్ కాదు చూడాల్సింది, స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్, కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ చూడండి. కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కమింగ్ డేస్ లో ఎలా వాళ్ళ ఆర్డర్ బుక్ ఉంది, అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఇస్తున్నాయి, ఇవన్నీ చాలా విషయాలు చూసుకుని అప్పుడు ఇన్వెస్ట్ చేయాలండి. అంతేగాని ప్రైస్ తక్కువ ఉంది కదా మనకి వీటిలో ఇన్వెస్ట్ చేస్తే ప్రైస్ కొంచెం పెరిగినా కూడా మనకి ప్రాఫిటబిలిటీ ఎక్కువ కనబడుతుందని చూడొద్దండి. సో మీరు చూసుకుంటే సుజలాన్ అయితే దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి లోవర్ లెవెల్స్ లోనే ట్రేడ్ అవుతుంది. 40 నుంచి 46 మధ్యలోనే ట్రేడ్ అవుతా ఉంది చాలా రోజుల నుంచి. మొమెంటం లేదు. కాబట్టి మీరు స్టాక్ ప్రైజ్ గా చూడొద్దండి. సో బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. నిఫ్టీ 50 స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. నిఫ్టీ 50లో ఉన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. సార్, నంద్యాల నుంచి శ్రీరాములు గారు ఉన్నారు. శ్రీరాములు గారు నమస్కారం. హలో, మీ డౌట్ అడగండి. వెంకట్ గారు ఉన్నారు. టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టండి. తగ్గిస్తే సార్. మీ డౌట్ అడగండి. నమస్తే సార్. నమస్తే సార్. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ సార్. కన్స్ట్రక్షన్స్ 50 తీసుకున్నాం సార్. 199 పైసలు ఉంచుకోవాలా లేకపోతే ఎట్లా సార్? ప్రెసెంట్ 137. 300 చిల్లరలో తీసుకున్నారు మీరు? కేఈసి ఇంటర్నేషనల్ 611.20 పైసలు తీసుకున్నారు సార్. కేఈసి ఇంటర్నేషనల్, ఓకే. ఎట్లా ఉంది సార్ మార్కెట్? కేఈసి ఇంటర్నేషనల్ ఇంకొంచెం డౌన్ అయితే వస్తుందండి. కిందకు రావడానికే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లోవర్ లెవెల్లో 550 వరకు రావడానికి అయితే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుత పరిస్థితుల్లో లాస్ బుక్ చేసుకుని కిందకు వచ్చిన తర్వాత కొనుక్కుందాం అనుకుంటే అదొక మార్గం. ఇప్పుడైతే కొంచెం పైకి వచ్చేదైతే కనిపించట్లేదు. కేఈసి ఇంటర్నేషనల్ రీసెంట్ గా తీసుకున్నట్లున్నారు మీరు. 611 అంటే 2-3 రోజుల క్రితం అట్లా ఏమైనా తీసుకుని ఉండొచ్చు చూసా. కొద్దిగా అయితే మీరు తక్కువలోనే తీసుకున్నారు కాబట్టి ఒక పని చేయండి, స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి సార్. కేఈసి ఇంటర్నేషనల్ లో 600 దగ్గర మనకి ప్రస్తుతం ట్రేడ్ అవుతోందండి. మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి సార్. దీంట్లో 570 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. 570 కనుక బ్రేక్ అయిందంటే ఎగ్జిట్ అయిపోండి కేఈసి ఇంటర్నేషనల్. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇంకా కిందకు వచ్చేస్తుందండి. ఇది కూడా మనం వెయిట్ చేద్దాం. 130 దగ్గర మేజర్ సపోర్ట్స్ ఉన్నాయి. సో 130 హోల్డ్ చేసుకుని తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ ప్లాన్ చేసుకోవచ్చు. రైట్ సార్, శ్రీనివాస్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం. శ్రీనివాస్ ఎక్సైడ్ అయితే ఎప్పుడు నేను కూడా 30% లాస్ లో ఉన్నాను. అది హోల్డ్ చేయమంటారా సార్? ఎక్సైడ్ విప్రో. శ్రీనివాస్ గారు మీ వాయిస్ క్లియర్ గా వినపట్లేదండి. ఒకటి ఎక్సైడ్, ఇంకొకటి ఏమన్నారు? ఎక్సైడ్ ఫినోలెక్స్ టైప్ అండి. నెక్స్ట్ విప్రో. ఓకే, విప్రో 30% లాస్ లో 30% లాస్ లో ఉన్నారు 3. ఓకే అండి.
సో ఫిన్లెక్స్ పైప్స్ అండ్ విప్రో. ఎక్సైడ్ ఇండస్ట్రీస్, విప్రో. ఓకే అండి, 3 లాస్ లో ఉన్నారు, ఏం చేయాలనేది కదా. అవును, 30% విప్రో అంటే loss. మనకి ఐటీ సెక్టర్ కదండి, ఐటీ సెక్టర్ మనకి రీసెంట్ గా కొంచెం డౌన్ అవుతుంది, ప్రస్తుతానికి దాన్ని ఇట్లా వదిలేద్దాం. ఎందుకంటే కొద్దిగా టైం తీసుకున్న తర్వాత కన్సల్టేషన్ అయి పైకి వస్తుంది. ఫిన్ పైప్స్ వచ్చేసి 189 లో ఉందండి, హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు, పెరుగుతుంది. రీసెంట్ గా కొంచెం మూమెంటం అయితే స్టార్ట్ చేయండి, స్టార్ట్ అయింది 160 దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది, హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది సార్ కొద్దిగా. సో 350 దాటితే యావరేజ్ చేసి హోల్డ్ చేయండి ఎక్సైడ్ ఇండస్ట్రీస్. అలాగే విప్రో కూడానండి, మనకి మేజర్ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి అరౌండ్ 200 దగ్గర కనిపిస్తుందండి, ప్రస్తుతం 212 దగ్గర ఉంది. 200 దగ్గర మేజర్ సపోర్ట్ చూస్తే లాస్ట్ 2 days దగ్గర కూడా సపోర్ట్ దగ్గరే ఉంది. ఈ సపోర్ట్ హోల్డ్ చేసుకుని తిరిగి 220 దాటితే విప్రోలో యావరేజ్ చేయొచ్చండి. రైట్ సార్, వెంకటేశ్వరరావు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. వెంకటేశ్వరరావు గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. సార్ ఇది బాటా కొనొచ్చా సార్? ఇది బాటా. అవునండి, బాటా కొనొచ్చా అని అడుగుతున్నారా? అవును సార్. అవును. ప్రజెంట్ ఆల్రెడీ అందులో అరౌండ్ 5 lakhs వరకు ఇన్వెస్ట్ చేశాను. ఈ రోజు ఇంకా లాస్ లో ఉంది, ఇంకా పర్చేజ్ చేశాను. ఎంతలో తీసుకున్నారు సార్ బాటా? అంటే నేను పర్సెంటేజ్ లో చూస్తాను, ఆ ప్రైస్ లో చూడను. ఓకే, పర్సెంటేజ్ ఎంత లాస్ ఉందండి? -5 అండి, 5%. 5%. ఓకే, సో రీసెంట్ గా తీసుకున్నారు 5% అంటే. ఎందుకంటే బాటా వచ్చేసి మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 2023 ఆగస్ట్ నుంచి కూడా కంటిన్యూస్ ఫాల్ లోనే ఉందండి. 1700 దగ్గర నుంచి ప్రస్తుతం 831 వచ్చింది. సో ఇంకా డౌన్ ట్రెండ్ రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. సో మళ్ళీ తీసుకోవచ్చా అంటున్నారు ఆయన? ఇప్పుడు వద్దండి, ఇప్పుడు ఏం చేయొద్దు, ఎందుకంటే నెవర్ క్యాచ్ ఏ ఫాలింగ్ నైఫ్. సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, కొంచెం కన్సాలిడేషన్ జరిగి మొమెంటం కొంచెం ఆగిన తర్వాత అప్పుడు మనం పైకి వెళ్ళేటప్పుడు యావరేజ్ చేద్దాం, ఇప్పుడైతే ఏమొద్దండి. రైట్ సార్, సుభాషిణి గారు అడుగుతున్నారు, ఈ రెడ్డి ల్యాబ్స్ వచ్చేసి హోల్డ్ చేయమంటారని అడుగుతున్నారు ప్రజెంట్ ఈ రేట్ లో. డాక్టర్ రెడ్డిస్ తీసుకోవచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు అండి. 1269 లో ఉంది, 1290 కనుక బ్రేక్ అయింది అంటే ఇమీడియట్ టార్గెట్ మనకి 1350 వరకు ఉందండి, హోల్డ్ చేయొచ్చండి. సత్యనారాయణ గారు అడుగుతున్నారు సార్, సత్యనారాయణ మూర్తి గారు, ఈ అదానీ పవర్ వచ్చేసి 150లో ఉందంట, సో లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? అదానీ పవర్ హోల్డ్ చేయండి, మనకి బాగా కన్సల్టేషన్ లో ఉంది కానీ, బట్ హోల్డ్ చేసుకునే స్టాకే, పర్వాలేదు, హోల్డ్ చేసుకోవచ్చు అండి. రైట్ సార్, మధుసూదన్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. మధుసూదన్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సార్ నేను ఎఫ్ఎస్ఎల్ 50 రూపీస్ హోల్డ్ చేస్తానండి, దాన్ని హోల్డ్ చేయమంటారా విత్డ్రామంటారా? ఎంతలో తీసుకున్నారండి? ఎఫ్ఎస్ఎల్ 50 రూపీస్ హోల్డ్ చేస్తున్నా. ఎఫ్ఎస్ఎల్? అవును సార్, 248 లో ఉంది. ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్. అవునండి అదే మీరు 50 రూపీస్ అనేసరికి ఇదేమో మాకు 240 దగ్గర కనపడుతుంది, 250. అందుకని మేము రెండోసారి అడిగాను అనమాట నేను, ఎందుకంటే 400 వరకు వెళ్ళింది కదా, అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేయకుండా ఇప్పుడు అడుగుతున్నారు. అప్పుడు ముందైతే అర్జెంట్ గా ప్రాఫిట్ బుక్ చేసేసుకోండి దీంట్లో, ఎందుకంటే ఇంకా డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. లాస్ట్ 4 quarter రిజల్ట్స్ బాగాలేవు సార్, బాగా డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది, ఇంకా కిందకి రావడానికే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఐటీ ఏంటి సార్, పొజిషన్ రికవరీ అవుతుందా? ఐటీ రికవరీ అవుతుంది సార్, అదే మనం స్టార్టింగ్ లో కూడా చెప్పుకుంది. ప్రస్తుతం మనకి ఐటీకి సంబంధించి అదే ఏఐకి సంబంధించిన సమ్మిట్ జరుగుతుందండి ఢిల్లీలో. సో దాని అవుట్కమ్ వచ్చిన తర్వాత కానీ మనకి ఐటీ దిశ నిర్దేశం జరగదు, ఎందుకంటే ఈ బిగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, విప్రో, ఇవన్నీ కూడా వీటిని ఏ విధంగా తీసుకుంటున్నాయి, అసలు ఏఐని ఎట్లా అడాప్ట్ చేసుకుంటున్నాయి అనేది మనకి నెక్స్ట్ తెలుస్తుందండి. ఒకసారి అది తెలిసిన తర్వాత, క్లారిటీ వచ్చిన తర్వాత డెఫినెట్ గా మళ్ళీ రికవరీ అవుతాయండి. రైట్ సార్, ప్రజెంట్ ప్రైస్ లో ఈ భారత్ బిజిలీ, ఆ తర్వాత ఎస్సిపిసి ఎట్లా ఉంటుంది సార్? భారత్ బిజిలీ అండ్ రెండోదండి ఎస్సిపిసి. ఓకే, సో రెండు ఫ్రెష్ ఎంట్రీ కోసం అడిగారండి ఎవరన్నా? అవును సార్. భారత్ బిజిలీ వద్దు సార్, ఇంకొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. మనం చూసుకుంటే లాస్ట్ ఆగస్ట్ 2024 ఆగస్ట్ నుంచి కూడా కంటిన్యూస్ ఫాలే, ప్రస్తుతం 2461 ఉంది, ఇంకా కంటిన్యూస్ గా కిందకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎస్సిపిసి లిమిటెడ్ కూడా అదే పరిస్థితి అండి, 2023 సెప్టెంబర్ దగ్గర నుంచి డౌన్ 9 రూపీస్. అవాయిడ్ చేయండి సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు, మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్